ఇవాళ హైదరాబాద్ వార్తలు ప్రధానంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్పై ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ డిఎంఓ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేశారు. తమకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తమ నుంచి పూర్తిగా మినహాయించాలి, ఈ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమకు పనిభారం పెరుగుతుంది తప్ప ఒరిగేది ఏమీ లేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు కల్పిస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించిందని చెప్పేసి ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే విద్యానగర్లో కూడా ఆయన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు కూడా లభించింది. మరోపక్క బీసీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పేసి కేవలం తూతూ మంత్రంగానే మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమం చేపడతాము, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు తెలిపారు.